ఐపీఎల్ 2024 34వ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ అయితే ఈ రోజు లక్నోలోని ఎకనా స్టేడియం వేదికగా ఆడబోతున్నారు. సో మనమైతే ఈ వీడియోలో మ్యాచ్కి సంబంధించి టాప్ 5 ప్లేయర్ బ్యాటిల్స్ గురించి తెలుసుకుందాం. మెయిలీ నికోలస్ పురాన్ లాంటి పవర్ హిట్టర్ మీద ఒక సిఎస్కే బౌలర్కి అద్భుతమైన రికార్డు ఉంది. సో ఆ బౌలర్ ఎవరో రికార్డు ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. నెంబర్ 5 రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ మోషిన్ ఖాన్. ఇదైతే పవర్ ప్లేలో ఉండబోయే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ ఒక బ్రిలియంట్ హాఫ్ సెంచరీ కొట్టాడు. అలాగే మోషిన్ ఖాన్ చూసుకున్న పవర్ ప్లేలో చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో అయితే మిగతా బౌలర్స్ అందరూ రన్స్కి వెళ్తున్నప్పుడు అతను మాత్రం వికెట్స్ తీశాడు. అట్ ది సేమ్ టైం చాలా ఎకనామికల్గా కూడా బౌలింగ్ చేశాడు. పైగా అతను ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కావడం, అలాగే గైక్వాడ్ ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కావడం వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ని ఇంకా టైట్ చేస్తుంది. బట్ నేను ఇప్పటివరకు అయితే T20 క్రికెట్లో వీళ్ళిద్దరు ఒక్కసారి కూడా తలపడలేదు. ప్రతి ఫస్ట్ టైం వీళ్ళిద్దరి మధ్య ఫేస్ అప్ జరిగే ఛాన్స్ ఉంది. చూడాలి మరి ఏ ప్లేయర్ పై చేసి సాధిస్తారనేది. నెంబర్ 4 మార్కో స్టోయినిస్ వర్సెస్ రవీంద్ర జడేజా. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండబోయే ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్. మెయిన్లీ లాస్ట్ టైం రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు జడేజా ఒక మైండ్ బ్లోయింగ్ బాల్తో స్టోయినిస్ అవుట్ చేశాడు. సో మరోసారి అయితే ఖచ్చితంగా జడేజా స్టోయినిస్ పై చేసి సాధించాలని చూస్తాడు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మార్కో స్టోయినిస్కి జడేజా మీద చాలా మంచి స్ట్రైక్ రేట్ ఉంది. వీళ్ళిద్దరు ఇప్పటివరకు 5 ఇన్నింగ్స్లో తలపడితే 15 బాల్స్ ఆడిన అతను 24 పరుగులు చేశాడు. బట్ అఫ్కోర్స్ ఇలా ఫాస్ట్గా ఆడే క్రమంలో అతను బౌలింగ్లో 2 టైమ్స్ అవుట్ కూడా అయ్యాడు. సో మరోసారి అయితే ఇద్దరు టాప్ ఆల్రౌండర్స్ మధ్య మనమైతే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ చూసే ఛాన్స్ ఉంది. నెంబర్ 3 కేఎల్ రాహుల్ వర్సెస్ షార్దుల్ ఠాకూర్. ఇదైతే పవర్ ప్లేలో ఉండబోయే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ ప్రెసెంట్ సిఎస్కే టీంకు పవర్ ప్లేలో ఒక స్పెషలిస్ట్ బౌలర్ లేడు. వాళ్ళు ఎక్కువగా తుషార్ దేశపాండే మరియు ముస్తాఫిజుర్ రహమాన్తో మేనేజ్ చేస్తున్నారు. బట్ కేఎల్ రాహుల్కు చూసుకుంటే వాళ్ళిద్దరి మధ్య చాలా మంచి రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరు బౌలింగ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. అయితే షార్దుల్ ఠాకూర్ చూసుకుంటే మాత్రం T20 ఫార్మాట్లో కేఎల్ రాహుల్ను 2 టైమ్స్ అవుట్ చేశాడు. బట్ అది చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యి. సో వీళ్ళిద్దరు ఇప్పటివరకు T20 ఫార్మాట్లో 6 ఇన్నింగ్స్లో తలపడితే 40 బాల్స్ ఆడిన కేఎల్ రాహుల్ ఏకంగా 75 పరుగులు చేశాడు. అండ్ ముందు చెప్పుకున్నట్టు షార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. సో యావరేజ్ ప్రకారం చూసుకున్న స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న కేఎల్ రాహుల్కి చాలా మంచి రికార్డు ఉంది. మెయిన్ స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ 190 దగ్గరలో ఉంది. సో సిఎస్కే పవర్ ప్లే అందరు బౌలర్స్ మీద కూడా కేఎల్ రాహుల్కు చాలా మంచి రికార్డు కనిపిస్తుంది. చూడాలి మరి ఈ మ్యాచ్లో అతను ఎలా అవుతారనేది. నెంబర్ 2 శివం దుబే వర్సెస్ రవి బిష్ణోయ్. ఇదైతే మ్యాచ్ని డిసైడ్ చేసే బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిఎస్కే టీంలో ప్రజెంట్ ది మోస్ట్ కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్ శివం దుబే. అతను ప్రతి మ్యాచ్లో కూడా చిత్త కొడుతున్నాడు. ఇన్ఫాక్ట్ అతను బ్యాటింగ్ వస్తే చాలు అపోనెంట్ క్యాప్టెన్స్ అసలు స్పిన్నర్స్కు బౌలింగ్ ఇవ్వట్లేదు. అయితే మ్యాచ్లో చూసుకుంటే లక్నో బలమే వాళ్ళ స్పిన్ బౌలింగ్. దీంతో డెఫినెట్లీ శివం దుబేకి స్పిన్ బౌలింగ్ వెయ్యాలి. మెయిన్లీ రవి బిష్ణోయ్ లాంటి బౌలర్ దుబేకి చాలా మంచి మ్యాచ్అప్ అవుతాడు. సో ఇప్పటివరకు వీళ్ళిద్దరైతే T20 ఫార్మాట్లో మొత్తం 3 ఇన్నింగ్స్లో తలపడితే 20 బాల్స్ ఆడిన దుబే 33 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో బిష్ణోయ్ బౌలింగ్లో ఒకసారి అవుట్ కూడా అయ్యాడు. సో స్ట్రైక్ రేట్ పరంగా చూసుకుని, యావరేజ్ పరంగా చూసుకుని అందరు స్పిన్నర్స్ మీద ఉన్నట్టు దుబేకి బిష్ణోయ్ మీద కూడా చాలా మంచి రికార్డు ఉంది. చూడాలి మరి మ్యాచ్లో దుబేని కౌంటర్ అటాక్ చేసేందుకు బిష్ణోయ్ ఎలాంటి ప్లాన్తో వస్తాడనేది. నెంబర్ 1 నికోలస్ పురాన్ వర్సెస్ మతీషా పత్రానా. ఇదైతే డెత్ ఓవర్స్లో బై ది మోస్ట్ ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ నికోలస్ పురాన్ ప్రజెంట్ LSG టీంలోనే ది బిగ్గెస్ట్ పవర్ హిట్టర్. అతను డెత్ ఓవర్స్లో ఎప్పుడు కూడా బౌలర్స్ని చెతకొడుతూ ఉంటాడు. అయితే మ్యాచ్లో చూసుకుంటే అతను ది మోస్ట్ డేంజరస్ బౌలర్ అయిన మతీషా పత్రానాను ఫేస్ చేయాలి. సో ప్రజెంట్ యంగ్స్టర్ ఎలాంటి ఫామ్లో ఉన్నాడో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెయిన్లీ డెత్ ఓవర్స్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు కూడా ఎక్కువ తీస్తున్నాడు. పైగా నికోలస్ పురాన్ మీద చూసుకుంటే అతనికి దద్దరిల్లిపై రికార్డు ఉంది. వీళ్ళిద్దరూ మొత్తం 3 ఇన్నింగ్స్లో తలపడితే 16 బాల్స్ వేసిన అతను 10 పరుగులు మాత్రం ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ 3 ఇన్నింగ్స్లో పురాన్ 3 సార్లు అవుట్ చేశాడు. సో నికోలస్ పురాన్ పత్రానికి ఎదురైన ప్రతిసారి కూడా అతను బౌలింగ్లో అవుట్ అయిపోతున్నాడు. చూడాలి మరి ఈ మ్యాచ్లోనే అతను కౌంటర్ చేయడానికి ఏదైనా ప్లాన్ వేసుకొస్తాడా, లేకపోతే మరోసారి పత్రానికి దొరికిపోతాడనేది. సో గ్యాస్ LSG మరియు సిఎస్కే జట్ల మధ్య జరిగే మ్యాచ్లోనే టాప్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్. మరి మీరు వీటిలో బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.